హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈ రోజు నాతో అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మాత్రం చాలా మందికి చాలా యూజ్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి చిన్న పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు బాగా చదవట్లేదు అని చెప్పి పేరెంట్స్ రుద్దేస్తా ఉంటారు. నీకెందుకు మార్క్స్ రావట్లేదు అది ఇది అని చెప్పి. కానీ సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయిపోయి ఆ తర్వాత ఏదో చదవాలి అన్నట్టు చదివేసి బీటెక్ లో కూడా సీట్ రాకపోయినా సరే డొనేషన్ కట్టి మరి ఒక బీటెక్ కాలేజ్ లో అయితే జాయిన్ అయిపోయి, కానీ తర్వాత మాత్రం యుఎస్ వెళ్ళి ఐటీ జాబ్ చేస్తూ ఇంకా ఎన్నెన్నో వర్క్స్ చేస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఇప్పుడు ఒక పొజిషన్ లో అయితే ఉన్నారు. ఆయనే సాయిరామ్ సింహాద్రి గారు. ఆలస్యం చేయకుండా సాయిరామ్ గారితో మాట్లాడేద్దాము. హాయ్ సాయిరామ్ గారు, నమస్తే. హాయ్ అండి. నమస్తే. మీ గురించి ఇంట్రో అయితే చాలా చెప్పేశాను మా వాళ్ళకి. ఆ! సో ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే పెట్టేసుకుంటారు. మీరు కూడా అంతే మోటివేషన్ మా వాళ్ళకి ఇస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రై చేస్తానండి. ఓకే. సాయిరామ్ గారు, చెప్పండి. ఫారిన్ లో ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. హుహు. అసలు ఎన్ఆర్ఐస్ లైఫ్ ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కండి అక్కడ. సో, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ మీకు జాబు కాకుండా ఎప్పుడు అమెరికాలో 238 డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి. ఓకే. మధ్యలో ఆ ఫంక్షన్, ఈ ఫంక్షను ఉందని చెప్పి, లేకపోతే స్నో పడిందని, వర్షం పడిందని, ఎండ ఎక్కువైందని అస్సలు హాలిడేస్ ఉండవు. ఓకే. మీకు చూసుకుంటే 52 వీక్స్‌లో 2 వీక్స్ మాక్సిమం హాలిడేస్ ఉంటాయి. ఓకే. మిగతా టైం అంతా వర్క్ చేయాలి నువ్వు. ఆ ఇచ్చిన 2 సాటర్‌డే, సండే హాలిడేస్ ఉంటాయి కదా! అప్పుడు నీ ఇల్లు క్లీన్ చేసుకోవడము, గడ్డి కట్ ఏ వర్క్ చేసుకోవడము, ఉన్నా ఇంకా లాండ్రీ అప్పుడే చేసుకోవడము. చూసుకోవాలి. నువ్వు చేసుకునేటప్పటికల్లా సండే రిలాక్స్ అవుతున్నానప్పటికల్లా మళ్ళీ మండే వర్క్. మండే టు ఫ్రైడే కంటిన్యూస్‌గా సంవత్సరం అంతా వర్క్ చేయాలి. ఎప్పుడు ఒకే దగ్గర జాబ్ ఉండదు. చాలా దూరం వెళ్ళాల్సొస్తది. ట్రాఫిక్ ఉంటది. కొన్ని దగ్గరలో ఏమో ట్రైన్‌లో వెళ్ళాల్సొస్తది. నేను 7 సంవత్సరాలు న్యూయార్క్ సిటీలో జాబ్ చేశా. అప్ అండ్ డౌన్ జర్నీ 5 అవర్స్. ఇది ఇప్పుడు బ్రేక్ గాని, లేకపోతే ఫ్యామిలీ గాని, లేకపోతే చుట్టాలు గాని, లేకపోతే టైం గాని చాలా తక్కువ ఇస్తాడు నీకు. ఓకే. అమెరికా లైఫ్. ఎన్ఆర్ఐస్ మాక్సిమం ఏం చేస్తారంటే వీకెండ్ ఫ్రెండ్స్‌తో కలవడము, ఊరికే అంతే. ఇంకేమి నా మాట నమ్మండి. ఇన్ని సంవత్సరాలు నేను చూసింది ఏంటి అంటే, ఈ తానా, ఆట, ఆ ఫంక్షన్స్ అవన్నీ కలుస్తారు కదా వాళ్ళందరూ. వాళ్ళు ఆ ఫంక్షన్స్ జరుగుతాయి. వీకెండ్ ఎవరో ఒకళ్ళ ఇంట్లో కలుస్తారు. అపెటైజర్స్ ఉంటాయి, తింటారు. తర్వాత ఏదో ఆడుకుంటారు. గేమ్ ఉంటది. ప్యాకాట్ వచ్చిన ప్యాకాట్ ఆడుకుంటారు. చక్కగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే జాబ్. 90% ఆఫ్ ద పీపుల్ డూయింగ్ ది సేమ్. బట్ నేను ఆ రొటీన్ నుంచి బయటపడడానికి బాగా ఎంతో తప్పించి ఉంటారు కదండి. ఏదో చేయాలని టైం కదా. అప్పుడు నాకు ఎక్కువ టైము దొరకట్లేదని చెప్పి ఐటీలోంచి బ్రేక్ తీసుకున్నా ఫస్ట్ టైం. 1 year బ్రేక్. రిజైన్ చేశారా? బ్రేక్ అంటే నేను కన్సల్టెంట్ కదా. ఐ కెన్ టేక్ మై బ్రేక్. ఓకే. ఫ్రీలాన్సర్ నేను. ఓకే. సో జాబ్ వస్తే నేను కావాలనుకుంటే జాబ్ వస్తుంది, వద్దనుకుంటే రాదు. ఓకే. సో అలా ఇప్పుడు ఎక్కువ బ్రేక్ తీసుకున్నాను. బట్ ఫస్ట్ పైలట్ అవ్వడానికి, ఫ్లయింగ్ చేసుకోవడానికి ఫస్ట్ 1 year బ్రేక్ తీసుకున్నా. ఓకే. అప్పుడు నేను అనుభవించినంత సంతోషం ఎక్కడ లేదండి. ఎంత డబ్బున్నా ఏమున్నా మనకు అనుకున్నది, మన టైము, ఫ్రీడము, నాకు నచ్చిన టైంకి లేస్తున్నాను, నచ్చిన టైంకి వెళ్తున్నాను, ఫ్లయింగ్ నేర్చుకుంటున్నాను, కష్టపడుతున్నాను. చాలా కష్టం వచ్చి నేర్చుకోవడం అని తెలిసింది. ఎక్కువ టైం పెట్టాను దానికి. ఓకే. సో ఇదంతా ఎందుకు చేయగలిగానంటే అన్ని సంవత్సరాల పాటు నేను ఈ ప్యాసివ్ ఇన్కమ్ ని బిల్డ్ చేశాను. ఓకే. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఇది లైఫ్ రొటీన్. మిస్ అవుతున్న ఫీలింగ్ రాదా? ఇండియాని మిస్ అవుతున్నట్టు అమ్మా చాలా. నాన్న ఇప్పుడు ఉన్నారు నేను ఉన్నాను ఇక్కడ, పక్కన. వచ్చాను కదా. ఐఎమ్ లైక్ టోటల్లీ ఎంజాయింగ్ లైఫ్ ఇన్ ఇండియా బికాస్ నేను ఎక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊర్లో ఎక్కడికి వెళ్ళినా నన్ను పలకరిస్తారు. సాయి రా, కూర్చో, మాట్లాడు, ఏంటి ఎలా ఉన్నావు. నేను ఫేస్బుక్ వల్ల ఎక్కువ రీచ్ అయ్యాను అందరికి. ఓకే. సో అందుకో కూడా అయ్యాను. సో నన్ను అడిగితే కేవలం డబ్బు కోసం అమెరికా వెళ్ళాలండి. ఇంకా ఏ దేనికోసం వెళ్ళాలని లేదు. అమెరికా చూడడం వేరు. మీరు మాక్సిమం తిప్పి కొడితే 2-3 నెలల్లో 2-3 ట్రిప్పులు అమెరికా వీసా వస్తే మీరు మొత్తం చూసేసి ఇండియా రావచ్చు. అంత డబ్బు ఇక్కడ సంపాదించగలిగితే, నీకు అంత ఆపర్చునిటీస్ ఉంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైనా స్థలం కొన్నా, రియల్ ఎస్టేట్ చేసినా, ప్రాజెక్ట్ చేసినా, ఏది బిల్డ్ చేసినా, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేసినా, నువ్వు ఏది నీకు నచ్చిన ఏ పని చేస్తున్నా నీకు అందులో ఆనందం ఉంది, నేను ఇక్కడ చేయగలను ఏమున్నా అమెరికా రాకండి. ఇక్కడ ఏం చేయగలిగితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. 1% కూడా లేదు. మంచి ఫౌండేషన్ చేసుకోవాలి. నేను ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి, ఏదైనా సినిమాలు చేసుకోవాలి, లేదా ఇంకేదైనా బిజినెస్ చేసుకోవాలి. నాకు ఫౌండేషన్ కావాలి, క్యాపిటల్ మనీ కావాలి, పొలం పండించడానికి విత్తనాలు ఎలా కావాలో అలా విత్తనాలు, సీడ్ మనీ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ 5 years 10 years అమెరికా వెళ్ళి బాగా డబ్బు, ఇందాక చెప్పినట్టు వారెన్ బఫెట్ చెప్పినట్టుగా ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి చిన్నగా బ్రతికి ఎక్కువ డబ్బు మిగిల్చి 10 కోట్లు 5 కోట్లు ఇక్కడ తెచ్చుకొని గవర్నమెంట్ సాయంతో దేంతోనో మంచి ఫ్యాక్టరీ పెట్టుకొని 1000 మందికో 500 మందికో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి నువ్వు పెద్ద ఆదర్శంగా నిలబడాలి. అది చేయాలి. నేను చేయలేకపోయాను.
చిక్కుకుపోతాం అలా. బికాస్ నెలకి 10 లక్షలు 15 లక్షల జీతం వదులుకొని నువ్వు ఎందుకు వస్తావు ఇక్కడ 1,00,000 రూపాయలు 2 లక్షల ఇన్కమ్. కానీ మా అమ్మ మన నాన్న మన ఫ్రెండ్స్ నీలో ఉన్న మనిషి కూడా చెప్తాడు వై ఆర్ గోయింగ్, వాట్ ఆర్ డూయింగ్, ఇక్కడ హ్యాపీగా ఉంది, నీకు అన్నిటికీ మెషిన్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన కార్లు ఉంటాయి, కోట్లలో విలువ చేసే కార్లు ఉంటాయి, కోట్ల విలువ చేసే ఇల్లులు ఉంటాయి, రోజు జాబ్కి వెళ్ళాలి, వెళ్ళు, నీకేం పోయింది, ఆల్రెడీ వచ్చిన జాబే కదా, ఎందుకు రిస్క్ తీసుకుంటావు. సో హార్ట్ని ఫాలో అవ్వడం అన్నది చాలా కష్టం అమెరికాలో. సో ఐటీ జాబ్కి వస్తే ఐటీ జాబ్లో ఉంటావు, మళ్ళీ నువ్వు గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూ కెన్ స్టిల్ క్విట్ ద 9 to 5 జాబ్ చేసి నువ్వు కన్సల్టెంట్గా ఫ్రీలాన్సర్గా రావచ్చు, నీకు నచ్చిన పనులన్నీ చేసుకోవచ్చు. బట్ అలా ఎంతమంది ఎక్కువ మంది చేయలేరు, నేను చేసినట్టుగా చాలా మంది ఎక్కువ మంది చేయలేరు. సో అందరూ అడుగుతారు నాకు, బతికితే నీలా బతకాలి, నీలా చేయాలి బస్సు, మేము కూడా నీలాగా అవ్వాలి. చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, చాలా మంది ఈ యాక్టివ్ ప్యాసివ్ ఇన్కమ్ ని ఫాలో అవుతున్నారు. మా పాప ఫాలో అవుతుంది. మీరు చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ ని మీరు చెప్పింది విని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు? నన్ను చూసి నాలాగా అవ్వాలని, నాలాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని వాళ్ళు మినిమం నాకు తెలిసి 40-50 మెంబర్స్ ఉంటారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, మా చుట్టాలు, మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, వీళ్ళ బతకాలి, వీళ్ళలాగా నేను చేయాలి, మోటివేట్. మా అన్నయ్య కొడుకు వెళ్ళాడని చెప్తున్నా కదా, హీస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఫ్యామిలీలో వెళ్తేనే అయినట్టు కదా. ఇందాక మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కడైనా సరే ఒక ఇద్దరు కలిసారు అని చెప్తే ఏదో ఒక షిట్ అనేది మాట్లాడుకుంటారు అదర్ పర్సన్స్. అది ఎంత రాంగ్ అయిపో చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక ఆఫీసులో కూర్చున్నా, మనం ఇక్కడ కూర్చున్నా ఆ ప్రదేశం నీట్ గా ఉండాలనుకుంటున్నాం లేదా? ఒకటి, మీ వీధంతా క్లీన్ గా ఉండాలనుకుంటారా? వాడు చెత్త ఎత్తకపోయినా కంపు కొడుతుంది కదా. 2, మీ పక్క వీధి ఉండాలనుకుంటారా? ఉంటే మంచిదే కదా. మీ ఊరు, మీ జిల్లా సామాన్లు చెత్త చేయకండి ఇంత చేస్తున్నారు కదా. భూమండలం అంతా క్లీన్ గా ఉండాలి, నువ్వు క్లీన్ గా ఉండాలి, నీ బాడీ క్లీన్ గా ఉండాలి, నీ హెయిర్ కి 100 షాంపూలు పెడుతున్నావు, బ్యూటీ క్లినిక్ వెళ్తున్నావు, ఇంత చేస్తున్నావు కదా. ప్రతి ఒక్కడు కూడా మైండ్ అనేది బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ ద వరల్డ్. అందులో ఈ అనంత విశ్వంలో ఉన్న షెల్ఫ్లు ఉన్నాయి, 1,000 కోట్ల రెఫ్రిజిరేటర్లు ఉన్నాయి. అందులో ఏం పెడుతుంది అందరూ? షెల్ఫ్ 1, పలానా వాడు నాకు మొన్న వెళ్ళినప్పుడు తిట్టాడు, వాడు అనవసరంగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వీడికి ఏదో ఎవరితోనో లింక్ ఉందంట, అన్వాంటెడ్ చెత్త అంతా కూడా వచ్చి ఇక్కడ చేరుతుంది. షిట్ ట్రాష్ అని బిల్డ్ చేస్తారు ఎక్కువ. సో మీకు ఎవరైనా ఫ్రెండ్ ఖాళీగా ఫోన్ చేసి, మా అమ్మ మొన్న వాడి ఇంటికి వెళ్ళాను, మా అమ్మ వాడి లైఫ్ చూడరా, ఎంత పెద్ద బిల్డింగ్, ఏం చేస్తున్నాడు రా, నాకు కూడా డబ్బు కావాలరా. నువ్వు వాడికి ఉందని నువ్వు నాకు చెప్తున్నావు కదా, వాడికి ఉపయోగమా, నీకు ఉపయోగం, నాకు ఉపయోగమా? వాడు వింటున్నాడా? పని వింటలేదు. పోనీ నువ్వు అవుతావా? అవ్వవు. పోనీ నాకేం చేస్తున్నావు, నన్ను తక్కువ చేస్తున్నావా, ఎక్కువ చేస్తున్నావా? బేసికల్గా ఏంటంటే వీడు చేయడు, రైట్? ఎప్పుడు వేరే వాటి గురించి ఏడవడమో, మాట్లాడడమో, కుళ్ళిపోవడమో చేస్తాడు. ఎవడన్నా సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మామ ఇంకా వేస్ట్, ప్రభాస్ అయిపోయాడు. అరే ఆయన ఏం కష్టపడుతున్నాడు, ఆయన ఎన్ని సినిమాలు బుక్ చేశాడు, ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమా హిట్ అవ్వచ్చు, ఆ తర్వాత హిట్ అవ్వచ్చు, ఆయన ఇక్కడ వరకు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? అల్లు అర్జున్ వేస్ట్ అండి, ఆయన ఫేస్ అది అంతా వేస్ట్. చూసారు ఇప్పుడు అల్లు అర్జున్ ది బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి, నేషనల్ అవార్డు. ఎవరిది ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే వాడు వేస్ట్ అంటారు. ఎవడన్నా చిన్న పొరపాటు, నేను ఇప్పుడు బిజినెస్ డిఫరెంట్ ట్రై చేస్తుంటాను కదండి, నేను ఎప్పుడు పడిపోతానా, ఎప్పుడు చప్పట్లు కొడదామా అని చూస్తారు. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నింగికి ఎగురుతూ అప్పుడు మీరు నేలకు వెళ్తే నిర్దాక్ష్యంగా మీరే, నింగికి ఎగురుతున్నప్పుడు కూడా నిబిడాచార్యాలతో మీరే అనేది అన్నారు కదా శ్రీశ్రీ గారు. అలాగా మనం ఎంత ఫ్లైకి ఎత్తుకెదుగుతుంటే అందరు చప్పట్లు కూడా వాళ్ళే, నువ్వు పడిపోయిన వెంటనే నవ్వేవాళ్ళు కూడా వాళ్ళే. సో వాళ్ళని పట్టించుకోకూడదు, రైట్? సో నేను మా కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పాను. మీరు నాకు ఫోన్ చేస్తారు కదా, నాకు నా గురించి అని చెప్పండి, నీ గురించి అని చెప్పండి, ఏంటి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే చెప్పు. ఈ 3 కాకుండా నాకు వేరే వ్యక్తి గురించి చెత్త మాట్లాడి నీ మైండ్లో ఉన్న చెత్త అంతా నా మైండ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కోసమని ఎవరితో ఒకరు చెప్పాలి కదా అని చెప్పేసి నా మైండ్ ఉన్న ట్రాషా కాదు కదా, నీకు ఎవడో ఇచ్చే ట్రాష్ నాకు డంప్ చేయాలి ఫస్ట్ నాడు. ఐ యామ్ నాట్ రెడీ టు టేక్ దట్ ట్రాష్. అది చెప్పగలిగే దమ్ము ఉండాలి నీకు. అది చెప్తే మొదలెడితే ఆటోమేటిక్గా నీకు ట్రాష్ కాల్స్ తగ్గిపోతాయి. ఫోన్లో చూడండి ఏదో సాఫ్ట్వేర్ ఉంటుంది, జంక్ కాల్స్ ఆపుతుంటుంది. ఇదంతా ఏదైనా రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు తిట్టడమో, లేకపోతే ఇంకొకరికి తిట్టడమో, ఎందుకు ఓడిపోయడం తిట్టడమో, ఎందుకు గెలిచడం తిట్టడమో, ఎప్పుడు టాపిక్ వాడి గురించి వీడి గురించి ఉండదు, వేరే వాడి గురించి ఉంటుంది. సో నీ మైండ్ అంతా అవే ఉంటాయి. మన మైండ్ ఎలా పనిచేస్తుంది తెలుసండి? మన మైండ్ షెల్ఫ్స్ అని చెప్పాను కదా, న్యూరాన్స్ ఉంటాయి. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ లాగా ఉంటుంది, అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకోండి. నేను చెప్పే టర్మ్స్ అన్ని కరెక్ట్ కాకపోవచ్చు, బట్ మోస్ట్లీ హౌ ఇట్ ఈస్ స్టోర్డ్ ఈజ్ చెప్తున్నాను నేను.
డాక్టర్లు క్షమించాలి. నాకు సినిమా పిచ్చి కదా! నేను సినిమాలు, పాటలు అన్ని వింటూ మధ్య మధ్యలో పుస్తకాలు చదువుతున్నాను అనుకోండి. అది ఎలా స్టోర్ అవుతుందంటే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఏ స్క్వేర్ ప్లస్ ఏంటి అన్ని మిక్స్ అయిపోయి అమ్మ ఉప్మా చేసింది 2, 3 బి స్క్వేర్ ప్లస్ 2ab అని గుర్తుంటది నీకు. ధ్యాస కంప్లీట్ గా అదే పెట్టి చదివినోడికి ఈ ఇన్ఫర్మేషన్, ఈ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అన్నది ఒక దగ్గరే ఉంటది. సో మీరు చూడండి, ఈ బుక్ వామ్స్ అంటారు చూసారా, మనం తప్పట్టకూడదు. వాడికి ఇన్ఫర్మేషన్ అంతా చాలా నీట్ గా, గుడ్ ఇన్ఫర్మేషన్, పుస్తకాల ఇన్ఫర్మేషన్ అంతా మా చక్కగా మైండ్ లో పేర్చుకుంటాడు ఆడు. ఈ క్లాస్ లో ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎవడు చెత్త, ఎవడు మార్కులు రాలేదు, నాకంటే ఎవడికి తక్కువ వచ్చే ఈ జలసు, కుళ్ళు, కుతంత్రాలు, చెత్త రియల్ ఎస్టేట్ బిల్డ్ చేసిన అందరికీ కూడా ధ్యాస లేక, దాని మీద ఒకటే ధ్యాస లేక వాళ్ళు తక్కువ మార్కులు వస్తాయి. వీడికి ఫార్ములాస్ అన్ని కరెక్ట్ గుర్తుంటాయి. 100% లవ్ చేశారు కదా బాలు లాగా అడిగినా చెప్పేస్తారు, ఇప్పుడు ఏదైనా చెప్తాడు అది గుర్తుంటాయి. ఇప్పుడు మీకు న్యూస్ లో చెప్పే, టీవీలో చెప్పే, ఇప్పుడు గరికపాటి గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్నిసార్లు చెప్తే అంత అనర్గళంగా చెప్పగలుగుతున్నారండి. సందర్భంగా పద్యం చెప్తారు, సందర్భానికి శ్లోకం చెప్తారు, సందర్భానికి దగ్గర పెట్టకథ చెప్తారు, పెట్టకథలో మళ్ళీ పెట్టకథ చెప్తారు. అన్ని ఎంతమందికి అడిగితే ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు? అనవసరమైన విషయాలు పెట్టకుండా ఉండడం వల్ల చెప్పగలుగుతున్నారు. అది మీరు అడిగిన క్వశ్చన్ కి ద బిగ్గెస్ట్ బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే మైండ్. ఆ రియల్ ఎస్టేట్ ని దయచేసి అందరికి ఫ్రీగా రెంట్ కి ఇవ్వకండి. రెంట్ ఇస్తున్నారు పోనీ, మీ ఇంట్లో చిన్న గది అతికిస్తున్నా, ఎయిర్బిఎన్బి తీసుకుంటే $100 కడుతున్నావు కదా, అదేం లేకుండా ఎందుకు షీట్ పెడుతుంది? ఇంట్లో వండుతారా భోజనం? మీరేమనుకోకండి, చాలా మంది భోజనం వండిన తర్వాత మిగిలిపోయిందని తినేసే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. 2 స్పూన్లు మిగిలిపోయిందిరా తినిరా అంటే నీ కడుపు ట్రాషా? నువ్వు ట్రాష్. మిగిలిపోయిన ఫుడ్ కంటే మన కడుపు ట్రాష్ అండి? కాదు కదా. మిగిలిపోయిన ఫుడ్ మీకు తినలేకపోతే పారేయండి. అలాగే మీకు అనవసరం ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టకండి. ఎప్పుడు మీ గురించి మీరు ఆలోచించండి. సో సెల్ఫ్ లవ్ గురించి చెప్పాలనుకున్నాను నేను. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నిన్ను నువ్వు ప్రేమిస్తే, నీకు సంబంధించిన మ్యాటర్ నువ్వు బ్రెయిన్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రపంచం నీకు అందం కనబడుతుంది. నువ్వు చెప్పిన విషయాలు కూడా నువ్వు ఆల్రెడీ ఏం స్టోర్ చేసావు అవే చెప్తావు. ఏం స్టోర్ చేసుకున్నావు? నీ గురించి స్టోర్ చేసుకున్నావు, మంచి మంచి విషయాలు స్టోర్ చేసుకున్నావు, మోటివేషనల్ విషయాలు స్టోర్ చేసుకున్నావు, నువ్వు ఏ విధంగా వచ్చావు. ఇప్పుడు నేను ఇవన్నీ స్క్రిప్ట్ ప్రిపేర్ చెప్తున్నాను అండి. పోనీ మీరు అడిగిందని చెప్తున్నాను కదా, నా మైండ్ లో ఉంటే కదా చెప్తాను, అప్పటికప్పుడు రావు కదా, లేకపోతే తడుముకునేవాడు కదా. గాసిప్ అనేది అంత డేంజరస్. సాయిరామ్ గారు, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే సంకల్పం, సంకల్ప బలం. నేను అమెరికా బయలుదేరిన తర్వాత, అమెరికా ఇంటికి చేరినంత వరకు మా అమ్మ మా బాబు క్షేమంగా వెళ్ళిపోవాలి, మా బాబు క్షేమంగా వెళ్ళిపోవాలని దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తూ ఉంటుంది. అక్కడ ఆవిడ దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థించేది మాత్రం నేను అమెరికా సేఫ్కి వెళ్ళిపోతానని అనుకోవచ్చు మీరు. ఇట్ వర్క్స్. యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. ధోని కూడా క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళ మదర్ ఆడినంత టైం దేవుడి దగ్గర నుంచి లేవరు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే క్రికెట్ ఆడుతుంటుంటే ఆవిడ సెంచరీ కొట్టాలి అని ఎవరు కదలకుండా మనం క్రికెట్ చూస్తున్నాం కదా, బలంగి భయంగి చాలా బలంగా పనిచేస్తుంది కూడా కొన్నిసార్లు. చూసారా? అలాగే మీరు కొన్ని సినిమాలు చూసారనుకోండి, షారుఖ్ ఖాన్ గడ్డ వాళ్ళకి వాళ్ళ అమ్మ దేవుడికి హారతిచ్చిన టైంలో రావడం నవ్వుతాం మనం. యాక్చువల్ గా మురారి మూవీలో మహేష్ బాబు కూడా అంటాడు సంకల్ప బలం అని చెప్పి, బలమే గెలిపించిందని. ఇంకో సినిమాలో ఉంటుంది కదా, పూరి జగన్నాథ్ సినిమాలో, నువ్వు గట్టిగా అనుకోపోతే అయిపోతాను అంటే ఏంటి? గట్టిగా అనుకోవడం అంటే ఏంటి? అవ్వాలి. ఈ భూమండలం మీద ఉన్న మొత్తం సంపద అంతా కుప్పగా పోసామనుకోండి, 99% ఆఫ్ ద ఇన్కమ్ ఒక 1% పీపుల్ దగ్గర ఎందుకు ఉంటుందండి? వాళ్ళు విపరీతంగా ఎప్పుడు అదే పనిలో వేరే వాళ్ళ కోసం ఆలోచించకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎలా ఎదగాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఏం బిజినెస్ చేయాలి, గవర్నమెంట్ ఏం స్కీములు ఇస్తుంది, ఇండస్ట్రీ ఎలా పెట్టాలి, 10 మందికి ఎలా బాగు చేయాలని వాడు అదే మేనిఫెస్టేషన్ చేస్తూ, అలాంటి వ్యక్తులతోనే ఫ్రెండ్షిప్ ఎలాంటి, నువ్వు ఎవరికి నీకు ఎవరైతే అవసరమో, ఎవరు ఉపయోగం, నువ్వు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయి. రైట్? ఆట విడిపికి రిలాక్సేషన్ కోసం నీ కామన్ గోల్స్ లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, రిలాక్స్ అయ్యావు ఒకసారి 2 సార్లు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు థింక్ దిస్ ఓన్లీ, అప్పుడు నీకు వస్తుంది. సో ఈ 1% పీపుల్ అందరూ కూడా ఆ విధంగా మేనిఫెస్టేషన్ చేసి సంకల్పంతో డబ్బుని సంపాదించుకున్నారు. మైండ్ ఆ విధంగా పనిచేస్తుంది. ఈ విషయం ఆ బుక్ లో నేను మీకు బుక్ పంపించాను కదా, సీక్రెట్ అనే బుక్. ద సీక్రెట్ అనే బుక్ లో ఉంది. యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. నువ్వు ఏదైతే విపరీతంగా ఆలోచిస్తావో, ఏదైతే కోరుకుంటావో, ఈవెన్చువల్ గా అవుతుంది. అది దాన్ని తగినట్టు వర్క్ చేస్తావో అవుతుంది కూడా. మీరే ఉన్నారు, మీరు డిగ్రీ చదువుకున్నారు, బీటెక్ చదువుకున్నారు, మీరు ఐటీ జాబ్ చేయాలి. యాక్చువల్ గా మీకు ఎంత కోరిక ఉంటే మీరు ఇప్పుడు చాలా గట్టిగా అనుకున్నాను నేను. మీ ఇంట్లో వద్దని అంటారు కదా, మీ అమ్మ వద్దంటారు, మీ అన్నయ్యలు వద్దంటారు, ఫ్రెండ్స్ వద్దంటారు. ఫ్యామిలీ అంతా ఇష్టమే, కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి కొన్ని. మనం బలంగా అనుకుంటేనే అవుతాయి. ఇప్పుడు నేను బలంగా ఎన్నో విషయాలు బలంగా అనుకున్నాను కాబట్టి అయ్యాయి. ఫస్ట్ నేను ఫ్లయింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అమ్మ వద్దు, నేను చాలా బలంగా అనుకున్నాను. యాంకరింగ్ అనుకున్నారా మీరు? అయ్యారు చూడండి.
సో నేను అన్ని అలాగే చేసుకున్నా. చిన్నప్పుడు విపరీతంగా నేను అల్లరి చేస్తున్నప్పుడు ఇంట్లో విపరీతంగా ఎవరన్నా నన్ను కొట్టినా, పనిష్ చేసినా ఎక్కువ బలంగా కోరుకునేవాడిని. నన్ను ఎక్కడి నుంచి దేవుడే పంపించే అంటే ఏంటి దాన్ని మేనిఫెస్టేషన్ అంటారని, హ్మ్. నేను కోరుకుంటున్నానని నాకు మీకు విపరీతమైన బలం తెలీదు. అవంటే ఏంటో కూడా తెలీదు. బుక్ చదివిన తర్వాత మీకు ఇప్పుడు చదువుతుంటే ఓహో! నేను అలా చేశానా అని చూసుకుంటున్నాను. ఓకే. తెలియకుండానే అప్పుడు అలా ఇవి నేను జరిగిపోయాయి. మేనిఫెస్ట్ చేసుకున్నాను నా లైఫ్‌ని. ఓకే. అవును సాయిరామ్ గారు, మీకు ఇదంతా తెలుసు. మేనిఫెస్టేషన్ చేసుకోవడం అది అవ్వుద్ది, సక్సెస్ అవుద్ది కంపల్సరీ అని తెలుసు. హ్మ్. కానీ అన్నీ అచీవ్ చేశారు గూడా మీరు. హ్మ్. ఒకవైపు ఫ్లయింగ్ చేస్తున్నారు, మీ జాబ్ కానీ హ్మ్. అన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉన్నాయి. అవును. యూట్యూబ్ పెడుతున్నారు. హ్మ్. హ్మ్. కానీ మీకు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అని చెప్పి నాతో ఇంతకు ముందు మీరు చెప్పారు. అవును. అదెందుకు చేయలేకపోతున్నారు? నాకు డౌట్ ఉండింది. మీకు చెప్పాను కదా! ఆ బుక్‌లో ఉన్నది 100% కరెక్ట్. హ్మ్. నీకు నువ్వు చేయగలవా లేదా అని డౌట్ ఉంటే హ్మ్. లేట్ అవుద్ది. ఓకే. సో, ఆ డౌట్ పోవాలి. మొన్న ఆరిఫ్ నేను కలిసి యూట్యూబ్ వీడియోలు చేశాను, హ్మ్. అన్నీ హ్మ్. బిల్డ్ చేశాను చెప్పాను కదా! అప్పుడు చెప్పాడు నాకు. సాయి నీకు ఆ డౌట్ ఉంది. హ్మ్. ఆ డౌట్ గనక పోతే నీ ఏజ్‌కి, నీ లుక్‌కి సరిపడా క్యారెక్టర్స్ గ్యారంటీగా వస్తాయి. నువ్వు చేయగలుగుతావు. అలాగే అనుకో వన్ డే యూ విల్ ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్ అన్నారు. సో, దానికి నన్ను నేను లాంచ్ చేసుకోవచ్చు కూడా. హ్మ్. ఒక ప్లా చిన్న ప్రాజెక్ట్‌తోని చిన్నగా అవును. ప్లాన్ చేసుకుంటే షార్ట్ ఫిల్మ్స్‌తో అయినా స్టార్ట్ చేయొచ్చు. ఆ! లేదంటే చిన్న సో, యూట్యూబ్ ఈజ్ మై థీమ్ బిగినింగ్. తీసుకొని హ్మ్. కెమెరా ఫేస్ చేయాలి. ఇప్పుడు హ్మ్. ఇంటర్వ్యూకొచ్చాను. హ్మ్. కెమెరా ఫేస్ చేసుకొని మాట్లాడడము కంటిన్యూయస్‌గా టాపిక్ మీద ఏదైనా చెప్పడము అలవాటవుతే, అది నేను అనుకోవడం సినిమాలకి, యాక్టింగ్‌కి అప్పటికప్పుడు ఏదైనా చెప్పగలిగేటట్టు కేపబిలిటీ వస్తది. హ్మ్. నువ్వు ఇంప్రూవైజ్ చేయగలుగుతావు అని అనుకుంటున్నాను నేను. ఓకే. సో, ఆయన చెప్పాడు నాకు ఆరిఫ్ కూడా, "నీకెవరైనా పిలిస్తే వెళ్ళు, టీవీకెళ్ళు, ఇంటర్వ్యూకెళ్ళు, యూట్యూబ్ చెయ్యు. ఫేస్‌బుక్‌లో చేస్తున్నావు కదా అన్నిను. హ్మ్. మెల్లమెల్లగా పోతది." ఇప్పుడు మీరు యాక్టింగ్ ట్రై చేయాలనుకుంటే ఫారెన్‌లోనే ట్రై చేయాలనుకుంటున్నారా? ఇండియా వచ్చి ట్రై చేయాలనుకుంటున్నారా? తెలుగు బాగా మాట్లాడడం వచ్చు నాకు. హ్మ్. తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యాను. హ్మ్. నా ఫేస్‌బుక్‌లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ అన్నారు. అడ్వైస్ చేస్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఐ షుడ్ ట్రై ఇన్ తెలుగు ఫస్ట్. నాకు కన్నడ ఫ్లూయెంట్. ఓకే. తమిళ్ బాగా అర్థమవుతది. తమిళ్ కూడా కొంచెం మాట్లాడగలను. హ్మ్. ఇంగ్లీష్, హిందీ అంటే ఎలాగో వచ్చు. ఓకే. తెలుగు చాలా బాగా వచ్చు. సో, నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంది. మెచ్యూరిటీ ఉంది. ప్యాషన్ ఉంది. గోల్ అన్నీ ఉన్నాయి. సో, ఛాన్స్ రావడమే లేట్ అంతే అంటారు. ఎవరన్నా చిన్న ఛాన్స్ ఇచ్చి ఈ క్యారెక్టర్ చేయి బాబు, ఒక మోటివేటర్ గానో, ఒక లెక్చరర్ గానో, హ్మ్. లేకపోతే ఒక ప్రిన్సిపల్ గానో, లేకపోతే కోచ్ మన సినిమాలు ఉన్నాయి కదా! 'చక్దే ఇండియా' హ్మ్. షారుఖ్ ఖాన్ హ్మ్. కోచ్‌లాగా హ్మ్. చేస్తాడు. హ్మ్. అట్లాంటి సినిమాలో కోచ్‌గా చేయడమో, నిజంగా నా పర్సనాలిటీకి తగిన నా లుక్‌కి, నా పర్సనాలిటీకి, నా డైలాగ్ డెలివరీకి సరిపడా క్యారెక్టర్ వస్తే, హ్మ్. సినిమా అనేది ఏంటంటే కరెక్ట్‌గా రోల్ కనెక్ట్ అయితే ఎక్కువ ఎలివేట్ అవుద్దండి. అవును. మనకు సరిపడా రోల్ రాలేదనుకోండి, వేస్ట్ ఆ రోల్. అవును. సో, చూద్దాం ఏమవుద్దో. ఓకే. సాయిరామ్ గారు, మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందసల? మీ ఫ్యామిలీ లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా మీది? మాది అరేంజ్‌డేనండి. ఓకే. మా మామయ్య గారు చూసి ఇలా అమెరికా వెళ్ళాడు. ఆల్రెడీ వాళ్ళకి అమెరికా అబ్బాయి కావాలనుకున్నారు. హ్మ్. సో, అది చూసారు. చూసిన వెంటనే రమ్మన్నారు. వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ 45 చూసాను. ఓకే. ఆ అమ్మాయిని మా ఆవిడని చూసిన తర్వాత. ఓకే. చూసిన తర్వాత వాళ్ళేమో ఇల్లరికం రమ్మని ఒకలన్నారు. కొంతమందేమో మా అమ్మ, నాన్నకి నచ్చలేదు. నాకు భయపడ్డాను. హ్మ్. నాకు మనం ఏం కోరుకుంటాం కదా కొన్ని. హ్మ్. హ్మ్. నాకు ఇంగ్లీష్ రాదని చెప్పాను కదా మీకు. హ్మ్. ఇంగ్లీష్ బాగా వచ్చిన అమ్మాయి అంటే ఒక ఇష్టం. ఓకే. బాగా ధైర్యంగా ఉండాలి. బ్రేవ్ ఫ్రంట్ ఉండాలి. బాగా చదువుకోవాలి. ధైర్యంగా ఉండగలగాలనుకున్నాను. హ్మ్. ఇంచుమించు బాగా ధైర్యం ధైర్యం ఉన్న అమ్మాయే వచ్చింది. ఓకే. ప్లస్ హైటు. నా అంత హైట్ ఉండాలనుకున్నాను. ఓకే. సో, అన్ని అన్ని రకాలుగా నేను చూసిన అమ్మాయికి శాంతి కరెక్ట్‌గా మా ఆవిడ హ్మ్. సరిపోయింది. ఓకే. మా ఆవిడ వల్ల నేను చాలా నేర్చుకున్నానండి. ఓకే. నాకు ఆరోగ్యం బాగుపడింది. పెళ్ళైన టైంకి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఓకే. అస్సలు తినేవాడిని కాదు ఏది. ఓకే. తను చాలా బాగా వంటలు చేస్తది. హ్మ్. చాలా బాగా నేను తినకపోతే ఫీల్ అవుతది. హ్మ్. సో, చాలా ప్రేమగా వడ్డిస్తది. మా ఆవిడకి ఎప్పటికైనా సరే మంచి రెస్టారెంట్ పెట్టుకొని ఒక పెద్ద షెఫ్ అవ్వాలని కోరిక. ఓహ్! ఓకే. ఆవిడ అవుతదో లేదో మరి ఆవిడ కూడా తనకు నాలాగే కూడా లా ఆఫ్ మేనిఫెస్ట్ అట్రాక్షన్ చేసుకొని ఉందా? ఆ! ఎక్కువ మేనిఫెస్టేషన్ చేయలేకపోతుంది తను. ఓకే. తనకు కూడా ఎక్కువ డౌట్. హుహు. సో, ఈ నేను చెప్పినట్టుగా మనం ఏదైతే మనస్ఫూర్తిగా అనుకుంటే అది అవుతుందండి. హుహు. ఇప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పానండి. మనస్ఫూర్తిగా అనుకుంటే ఆల్ ఇన్ తప్పకుండా. ధైర్యంగా దిగలేకపోయాను హ్మ్. సినిమాలోకి. ఓకే. మోసాలు కూడా ఎక్కువ చేస్తారండి. హ్మ్. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి ప్యాషన్ ఉంది అంటే ట్రాప్ అయిపోయి నీకున్న ఎనర్జీ, శక్తి, విన్న విత్తనాలన్నీ తీసేస్తారు. హ్మ్. అప్పుడు నువ్వు జీరోతో స్టార్ట్ చేయాలి. హ్మ్. ఒక్క రాంగ్ హ్యాండ్‌లో పడ్డావనుకోండి, నీకున్న ప్యాషన్, ఎనర్జీ, డబ్బు అంతా పోతది. మొత్తం అంతా పోతుంది. మరి అలా సినిమా ఇండస్ట్రీకి. హ్మ్. సో, అప్పుడు ఆరిఫ్ లాంటోడు ఏం చెప్పాడంటే నాకు, ఆరిఫ్ చెప్పాడేంటంటే, "నువ్వు యూట్యూబ్ చెయ్యు, ఫేస్‌బుక్ చేస్తున్నావు కదా! రీచ్ వస్తుంది కదా! తొందరపడకు. ఎంత ఏజ్‌లో ఏ లుక్‌కైనా సరే నువ్వు నటించాలి అనుకుంటే రోల్ ఉంటదంట. ఓకే. హ్మ్. హ్మ్. నువ్వు ఏ ఏజ్‌లో అమితాబ్ బచ్చన్ గారు చేయట్లేదా? హ్మ్. వాళ్ళందరూ 60, 70, 80 ఏళ్లలో కూడా యాక్టింగ్ చేస్తున్నారు. ప్రతి హ్మ్. ఒక్కడికి ప్రతి ఒక్క మనిషి చుట్టూ కథ ఉంటది. అవును. ఆ కథకి నువ్వు లీడ్ అయితే కథానాయకుడు. హ్మ్. సిక్స్ ప్యాక్ ఉండాలి, లేకపోతే 6 ఫీట్ హైట్ ఉండాలి,
లేకపోతే ఇంత ఇలాంటి హెయిర్ ఉండాలి, ఇలాంటి స్కిన్ ఉండాలి, నువ్వు ఇలా ఉంటేనే అంటే ఎంతమంది రాలేదండి హీరోలు, అవును వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా? ఉమ్, సో అది కాదు మ్యాటర్. సో నువ్వు ఏ టైంలోనైనా సరే నువ్వు యాక్టింగ్ చేయాలనుకుంటుంటే పలానాలాగా నేను ఫైట్లు చేయాలి, పలానాలాగా డాన్సులు చేయాలి అనుకుంటే మళ్ళీ తప్పే అది కూడా. ఉమ్, మలయాళం సినిమాలలో వాళ్ళకి డాన్సులు చేస్తున్నారా, ఫైట్లు చేస్తున్నారా, ఏమి చేయట్లేదు. ఉమ్, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు కదండి. అవును అది నేను అనుకుంటున్నాను. భగవంతుడు ఏం చేస్తాడో చూడాలండి. ఓకే. సాయిరామ్ గారు, అసలు యూత్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు, అసలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? నాకు చిన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు ఉమ్, మా మాస్టారు చెప్పిన కథలు కానీ, ఉమ్, మోటివేషన్ కానీ, ఒక మనిషికి ఏముంటే జీవితంలో ఎదుగుతాడని ఉమ్, అనేది చెప్పింది ఇప్పటికి నాటుకున్నాయి, ఓకే. పోలేదు అవి. ఉమ్, కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో అలాంటి టీచర్లు ఉన్నారా, అలాంటి కథలు చెప్తున్నారా? ఇప్పుడు పంచతంత్రంలో ఎన్ని నీతి కథలు ఉన్నాయి, ఉమ్, ఎంత మోటివేషనల్గా ఉంటాయి, అవి చదువుతున్నారా? అమరచిత్ర కథ చదవరు, పంచతంత్రం కథ, చెన్నైశ్వరి కథలు చదవరు, లేకపోతే మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోరు. అర్జునుడి క్యారెక్టర్ మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోవాలి. ఎంతమందికి తెలుసు అర్జునుడికి ద్రోణాచార్యుడికి ఉన్న రిలేషన్షిప్, బాగుంది. ఎంత అద్భుతమైన శిష్యుడు, ఎంత అద్భుతమైన గురువు, ఉమ్, అట్లాంటి కథలు చెప్పేవారు. ఫ్రెండ్షిప్ గురించి కూడా మహాభారతంలో అద్భుతంగా చెప్పారు మా మాస్టర్. ఉమ్, అర్జునుడు కృష్ణుడు ఎంత మంచి ఫ్రెండ్స్, మాకు తెలియదు ఫ్రెండ్స్ అని. ఉమ్, నేను అనుకునేవాడిని వాళ్ళిద్దరు గురు శిష్యులు, ఒక దేవుడు భక్తుడు భక్తుడు. అనుకునేవాడిని. ఉమ్, కాదంట, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఉమ్, అర్జునుడు కృష్ణుడు అదే బెస్ట్ ఫ్రెండ్షిప్. ఉమ్, ఒక ఫ్రెండ్ అనేవాడు ఒకడిని కిందకి దిగిపోతుంటే మోటివేట్ చేసేవాడిలా ఉండాలి. ఉమ్, అది కృష్ణుడు ఎగ్జాంపుల్. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్షిప్ ఎవరిది? దుర్యోధనుడిది, కర్ణుడిది. ఉమ్, ఆ? ఉమ్, అధర్మం అవును. అయిపోయినా కానీ నువ్వు ఒకసారి ఫ్రెండ్షిప్ నమ్మావంటే విషయంలో మాత్రం వాళ్ళిద్దరిది అవును. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్షిప్. ప్రాణం ఇచ్చేసాడు, రాజ్యం ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసాడు. వీడు ప్రాణం ఇచ్చాడు, వాడు రాజ్యం ఇచ్చాడు. ఉమ్, వరస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరిది అంటే ద్రోణాచార్యుడిది, ఆయన ఫ్రెండ్ది, ఉమ్, ద్రౌపది మహారాజ్ది. చచ్చిపోయి లాస్ట్లో యుద్ధంలో చచ్చిపోయి తల నరుక్కునే వరకు వెళ్తారు. ఉమ్, సో మహాభారతంలో ఫ్రెండ్షిప్ గురించి అంత బాగా చెప్పారు. సో ఇట్లాంటి కథలన్నీ మాకు చెప్పేవారు చిన్నప్పుడు. అర్జునుడు రథం ఎలా వెళ్తుంది అనేది అరగంట చెప్పేవారండి. ఉమ్, అర్జునుడు రథం వెళ్తుంటే ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ లాగా భూమి మీద నుంచి 4-5 ఇంచులు గాల్లో ఎగిరిలేదంట. ఓకే. అంటే గుర్రాలు అంత వెళ్తున్న fast గా. స్పీడ్, గుర్రాలు వెళ్తున్నంత స్పీడ్ రథం వెళ్ళలేకపోతే రథం ఇలా లేస్తుందంట పైకి. ఓకే. ఉమ్, అప్పుడు ఫిజిక్స్ ప్రకారం చెప్తున్నా, ఉమ్, అతనికి ఉన్న గుర్రాలు అంత ఫాస్ట్కి వెళ్తే అంత fast. ఎంత ఎత్తుకి ఎగిరేది, ఎంత దుమ్ము వచ్చేది, ఆ దుమ్ము ఏ విధంగా కనబడేది, అతను వస్తున్నప్పుడు ఆ మేఘాలు ఏ విధంగా కనబడేవి, యుద్ధం ఎలా ఉండేది, యుద్ధ తంత్రాలు ఎలా చేసేది, ఎంత డీటెయిల్గా చెప్పేవారంటే. చెట్టు ఉంది, చెట్టు మీద పక్షి ఉంది, పక్షి మీద పక్షి కన్ను ఉంది, ఆ కన్ను ఒక్కటే కనబడేది అనేది అందరికీ తెలుసు కదా. అర్జునుడికి అవును దానివల్ల ఏం తెలుస్తుంది అంటే ఫోకస్, ఫోకస్. ఎంత నువ్వు ఏకాగ్రత ఎంత కావాలనేది. ఇటువంటి కథలు, ఇటువంటి వాతావరణంలో చూసి టీవీలో పొద్దున్న వేస్తే మహాభారతం లేదా రామాయణం అలాంటి పుస్తకాలు కొనిచ్చేవారు. మాస్టర్లు పూర్వం కథలు చెప్పినప్పుడు కూడా అండి, లెసన్లో చిన్న పిట్ట కథలు చెప్పేవారు. అవును. ఆపి దీని కోసం కథ చెప్పేవాడు, ఉమ్, మళ్ళీ అది ఆపి దానికోసం కథ చెప్పేవాడు, మళ్ళీ పాఠంలోకి వస్తాడు. సో ఆ పాఠం, ఆ లెసన్ అన్నది విపరీతంగా మాకు గుర్తుండిపోయేది. ఉమ్, ఇప్పుడు అలా కాదండి. మార్క్స్, ఇప్పుడు మార్క్స్, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు, ఈ ఇంటర్వ్యూలు, ఆర్జీవీలో త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమాలు చూసి వాళ్ళు చెప్పినవి ఆలోచించుకొని ఆ విధంగా వెళ్తున్నారు యూత్. చాలా రాంగ్ అది. నువ్వు నలుగురికి హెల్ప్ అయ్యేలాగా, మోటివేషన్ లాగా సక్సెస్ రుచి చూడాలి. కొన్ని మంచి మంచి పుస్తకాలు ఉన్నాయండి. తెలుగు చదువు బాగా చదువుకునే వాళ్ళకి విజయానికి 6వ మెట్టని, విజయానికి ఐదో మెట్టని, ఎన్నమూరి వీరేంద్ర బుక్ మీకు తెలిసి ఉంటాయి. కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి మా పర్సనాలిటీ డెవలప్మెంట్ని బాగా మారుస్తాయి. నేను అలాంటి పుస్తకాలు అవి రిలీజ్ అయినప్పుడు చదివాను. ఓకే. ఎన్నో పుస్తకాలు నేను చదవడం వల్ల నాకు కొంచెం పర్సనాలిటీ మారింది. ఇప్పుడు సీక్రెట్ బుక్ ఎగ్జాంపుల్, మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఒక కథ, అది మంచి కథ, రాబిన్ శర్మ రాసిన బుక్. ఆ బుక్ కూడా చదివాను నేను. ఓకే. మనిషి తన ఆరోగ్యం మీద, తన హెల్త్ మీద ఫోకస్ తగ్గించి, ఐటీ జాబ్ ఎగ్జాంపుల్, మీరు ఐటీ జాబ్ చేస్తూ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, జుట్టు పోతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మీకు తెలుసు కదండి. మీరు కూడా అందుకే వెళ్ళరేమో నా డౌట్. ఐటీ జాబ్ వల్ల ఆరోగ్యం పాడైపోద్ది, హెల్త్ పాడైపోతుంది, స్ట్రెస్ వస్తుంది. సో నచ్చిన జాబ్ చేసుకుని తక్కువ ఇన్కమ్తోని మనం ఎక్కువ కాలం హ్యాపీగా ఉండడం అన్నది ఒక కాన్సెప్ట్, మినిమలిజం కాన్సెప్ట్. సమ్ టైమ్స్ లెస్ ఈజ్ మోర్ అనేది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అంటే ఎంత తక్కువ ఉంటే అది అంత ఎక్కువ. సో లెస్ లగేజ్, లెస్ మినిమలిస్ట్గా నువ్వు బతికితే నువ్వు జీవితం హ్యాపీగా ఉంటుంది అన్నది మా ఇంట్లో అది ఆ టాపిక్ ఎప్పుడు నడుస్తుంటది. నేను మాత్రం మినిమలిస్ట్ కాను. ఐఎమ్ నాట్ మినిమలిస్ట్. నాకు అన్ని నేను ఇది తెలుసుకున్న టైంకి నాకు అన్ని చేరిపోయాయి.
నాకు కావాల్సిన వస్తువులు సాయిరామ్ కానీ గారు ఇల్లు ఇప్పుడు కానీ. మీరు అన్నట్లు మినిమలిస్ట్ కాదు, అన్ని ఉండాలి అన్నారు కదా. అన్ని ఉండాలి అనుకుంటాము, అసలు అది ఎంతవరకు ఆ కోరిక ఎంతవరకు ఉండాలి, దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటారు? మంచి యూత్ ఏజ్లో జాబ్ వచ్చిన టైంలో మా ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. మా ఇంట్లో నన్ను ప్రోగ్రామ్ చేశారు. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి తెలుసా? మిమ్మల్ని రోజు మీ అమ్మో మీ నాన్నో మీకు తెలియకుండా మీరు వింటుండగా పక్కన ఫ్రెండ్తోనో మా పాప చాలా బుద్ధి, మా పాప చాలా తెలివైందయి, ఏది చేసినా గొప్ప బాగా చేస్తుంది అని అన్నదనుకోండి, మీలో ఉన్న నెగెటివ్ థాట్స్, మీలో ఉన్నటువంటి అపనమ్మకం, మీలో అన్నీ మెల్లిగా పోతూ ఉంటాయి. అవును. సో మిమ్మల్ని మీ అమ్మగారు మీకు తెలియకుండా ప్రోగ్రామ్ చేస్తుంది. మీరు తెలివిగల వాళ్ళు, మీరు తెలియగలవారు అని. ఐన్‌స్టీన్‌కి వాళ్ళమ్మ స్కూల్‌కి తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఇలాంటి పిల్లల్ని ఇక్కడ ఉంచితే మేము భరించలేమండి. అతనికి ప్రాబ్లమ్ ఉంది. అంటే ఇంటికొచ్చిన తర్వాత అమ్మ ఆ కుర్రోడికి ఏం చెప్పింది తెలుసా మీకు? నాన్న నువ్వు ఆ స్కూల్‌కి ఫిట్ అని చెప్పలేదు. నీకు ఆ స్కూల్ ఫిట్ కాలేదు. నీకు ఇంకా చాలా బెటర్ స్కూల్ కావాలి. నువ్వు చాలా మేధావి అని చెప్తే అతను అదే నమ్మి వాళ్ళ అమ్మ చెప్పిందే నమ్మి ఎంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడు చూడండి. ఫస్ట్ మనల్ని బ్యాడ్ ప్రోగ్రామింగ్ చేసేది మన అమ్మ నాన్న. ఏమన్నా అనుకోనివ్వండి చెప్తాను నేను. చిన్నప్పటి నుంచి కూడా నా మీద చదువుకోనప్పుడు, ఇన్ని స్కూల్లు మారినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు కూడా మా అమ్మ నా మీద ఎక్కువ గురి మీద ఉండేవారండి. ఎందుకో తెలియదండి. మా బాబు ఎప్పటికైనా పైకి వస్తాడు, గొప్ప నా బాబు రాజు అవుతాడు, నా బాబు అది చేస్తాడు, ఇచ్చేస్తాడు, అన్ని అనుకున్నవన్నీ చేస్తాడనేవారు. మరి అందరి పిల్లలకి అన్నారో లేదో నాకు తెలియదు. నాకైతే అన్నారు, నాకు జరిగాయి. దానికి తోడు వాళ్ళ బ్లెస్సింగ్, వాళ్ళ ప్రోగ్రామింగ్కి తోడు నీ మేనిఫెస్టేషను, నీ కష్టము, నువ్వు అనుకున్నది సాధించడం, విపరీతమైన తపన ఉండాలండి. మనకి విపరీతంగా ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి, దాన్ని ప్రొడక్టివ్గా మార్చాలి. నువ్వు ఎవడరా, నువ్వు ఎంతరా, నీ బతికెంతరా అని అన్నాడు అనుకోండి, వాడి మీద కోపం అవ్వకుండా అది మాటికి తలుచుకుంటూ మన ఎదుగుదలకు వాడుకోవాలి. అచీవ్ చేసి వాళ్ళకి చూపించాలి. ఎవరైనా రాయి ఇస్తే ఆ రాయిని మన ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇంట్లో వాడాలి. అవును. ఇచ్చిన రాళ్ళని తీసుకొని మన ఇల్లు కట్టుకోవడానికి వాడుకోవాలి. నెగటివ్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి. ఆ విధంగా నేను అనుకున్నవన్నీ నాకు తెలీదు. మినిమలిస్ట్ గా ఉంటే మంచిది, మెల్లిగా సంపాదన తగ్గించుకుంటూ తక్కువ సంపాదనతోనే ఎక్కువ జీవితం సంపాదించాలనే టైంకి నాకు ఆల్రెడీ చమకూరిపోయాను నిన్ను. నాకు ఆల్రెడీ వచ్చాయి. బట్ నౌ ఐఎమ్ రియల్లీ ఇన్ దట్ మోడ్ అండ్ ఐ స్టాప్డ్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 years. నేను తక్కువ డబ్బుతోనే నా ఖర్చుల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో, హెల్ప్ చేసుకోవాలో, నా మిగతా జీవితాన్ని నాకు నచ్చిన పనులతోనే ఇలా ట్రావెల్ చేయడము, వ్లాగ్ చేయడము, యూట్యూబ్ చేయడము, యాక్టింగ్ చేయడం చేయాలని నేను సంకల్పంతో ఉన్నాను. నాకు ఇంకా డౌట్ ఉంది సార్, ఇంకా అంటున్నాను సార్. నేను చెప్తున్నప్పుడు కూడా నాకు డౌట్ ఉంది, అవుతుందని కొంచెం డౌట్ ఉంది. బట్ మోస్ట్లీ ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ ఐ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే. సాయిరామ్ గారు, ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి కదా, మీకేం ప్రాబ్లమ్స్ లేవా? ఒకవేళ ఉంటే వాటిని అసలు ఇంత పాజిటివ్ గా ఎలా మార్చుకుంటున్నారు? ఈ ప్రపంచంలో సమస్యలు లేనోడు ఎవరు లేరండి. నాకైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ ఉన్నంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నాం, అవి రిలేటివ్. ఎవరి స్థాయికి తగినట్టుగా, ఎవరి జీవితానికి తగినట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఆ ప్రాబ్లం మీద ఎంతసేపు ఆలోచిస్తే, మన బుర్ర మీద ఎంత పెట్టుకుంటే ఆ ప్రాబ్లము అంత పెద్దదవుతుంది. మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, మీరు పట్టుకోండి. ఫోన్ ఎంత బరువు ఉంది? ఎంత ఉంది? 200 గ్రాములు ఉంది. 5 నిమిషాలు పట్టుకోండి, 10 నిమిషాలు పట్టుకోండి, గంట పట్టుకోండి, 10 గంటలు పట్టుకోండి, మీ చెయ్యి నంబైపోయి పూర్తిగా ఆపరేషన్ చేయాల్సిన స్టేజ్కి వెళ్తుంది. ఫోన్ వెయిట్ మారిందా? లేదు. మీరు పట్టుకునే టైం మారింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్. సమస్యని, మీకు సమస్యలు లేవని అడిగారు కదా, నాకు వచ్చిన సమస్యని చాలా తక్కువ సమయంలో దాన్ని క్రాస్ చేస్తాను. ఓకే, ఇది నాకు ఎందుకు అవ్వాలో అయ్యింది, ఎంత తొందరగా దాని నుంచి బయటపడాలి. సమస్యను ఎంత కాలం ఆలోచిస్తే అంత కాలం నేను కులిపోతావు, పాడైపోతావు కూడా చేస్తుంది. ఇప్పుడు నాకు ప్రెసెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి గుర్తొచ్చినప్పుడల్లా నేను చాలా యాంగ్జైటీ అవుతున్నాను, కోపం వస్తుంది. కానీ తర్వాత ఆలోచించాను, ఏమో మంది కాంది ఎప్పటికీ మంది కాదు, మందైంది ఎప్పటికీ మందే అనేది గుర్తొచ్చింది నాకు. సో అలా గుర్తొచ్చి నేను సమాధానం పరుచుకుంటున్నా. నాకు ఎవరో మోసం చేశారు, డబ్బు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, కోపం వస్తుంది అప్పుడప్పుడు. కానీ తర్వాత మార్చుకుంటున్నా, ఏమో నేను వాళ్ళకి ఇవ్వాల్సి ఉందేమో, అందుకే నాకు ఇవ్వలేకపోతున్నా, తిరిగి ఇవ్వాలని వాడికి అనిపించట్లేదేమో. ఆ విధంగా నన్ను నేను సమాధానం పరుచుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి ఎక్కువ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళ ద్వారా వచ్చినా, మా అమ్మ ద్వారా వచ్చినా, అన్నదమ్ముల ద్వారా వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా సమస్యల నుంచి ఫాస్ట్ గా బయటకు వస్తానండి. మీకు ఈ ఫోన్ ఎగ్జాంపుల్. ఆ ఫోన్ అయినా సమస్య అయినా ఎక్కువసేపు పట్టుకుంటే వెయిట్ పెరిగిపోతా ఉంటుంది. సాయిరామ్ గారు, అందరికి ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? సీక్రెట్ నేను చెప్పాలి అంటే ద పేరు ద సీక్రెట్ అండి. ఒక పుస్తకం ఉంది. ఈ సీక్రెట్ బుక్ అనేది ఏంటి అంటే, మనం కోరుకున్నవి ఏమైనా సరే మన దగ్గరికి వచ్చి చేరతాయి.
అది నేను ఈ మధ్యన చదివాను. కానీ నేను అది ఆ పుస్తకం తెలియకుండా మీరు జీవితాంతం చేశాను కాబట్టి చిన్నప్పటి నుండి అప్లై చేస్తూనే ప్రూఫ్ అయింది. ఉంటున్నారు నేను నమ్ముతున్నాను తెలియకుండా. ఇప్పుడు అది. ఓకే. ఆ పుస్తకంలో ఏమున్నాయంటే యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. నువ్వు ఏదైతే అనుకుంటావో అది జరుగుతది. అది సీక్రెట్. మీ సంకల్ప బలానికి ద సీక్రెట్ బుక్‌కి ఫుల్ లింక్ ఉంది. ఇట్ ఈస్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏదైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, మనస్ఫూర్తిగా కోరుకుంటారో, మనస్ఫూర్తిగా పొందాలనుకుంటారో అవన్నీ వస్తాయి, చేరతాయి, మీరు పొందుతారు. ఓకే. అది ద సీక్రెట్. ఐ థింక్ ద సంకల్పం గురించి చెప్పాలి, సంకల్ప బలం గురించి చెప్పాలి, ద సీక్రెట్ గురించి చెప్పాలి. అసలు ఆ ప్రపంచంలో ఆ! డబ్బు ఎందుకు అవసరం అంటారు? ఆ! డబ్బు ఎందుకుందంటారు? డబ్బు చాలా మ్యాజికల్ అండి. అవసరానికి మించి ఉంటే డబ్బు నిన్ను కంట్రోల్ చేస్తది. మీకు అవసరానికి ఎంత సరిపడా ఉండాలో అంత సరిపడా ఉంటే నువ్వు డబ్బుని కంట్రోల్ చేయొచ్చు. ఒక వ్యక్తి నేను జీవితంలో మినిమమ్ రూ. 1,00,00,000 సంపాదించాలి అనుకున్నాడనుకోండి. హ్మ్. ఆ రూ. 1,00,00,000 వచ్చిన వెంటనే తన గోల్ మార్చేసుకుంటున్నాడు. 10,00,00,000 రావాలనుకుంటున్నాడు. 10,00,00,000 100,00,00,000 రావాలనుకుంటున్నాడు. 100,00,00,000 సున్నాలు పెంచుతూనే ఉన్నాడు. మిగతా జీవితం మీద ఫోకస్ పెట్టట్లేదు. వాడి ఆరోగ్యం మీద గాని, మైండ్ మీద గాని, ఫోకస్ మీద గాని, ఆవిడ అభిరుచుల మీద గాని పెట్టట్లేదు. సో, అవసరానికి మించిన డబ్బు ఉంటే దాన్ని నాకింతే డబ్బు చాలు, స్క్వేర్ గీసుకొని నాకింతకంటే ఎక్కువ డబ్బొద్దు అని అనుకోవడం అన్నది అన్నిటికంటే కష్టం అండి ఈ జీవితంలో. అవును. ఈ ఇంకా ప్రపంచంలో కావాలి ఎవడన్నా అని ఉన్నాడంటే అనిపిస్తది. వాడికి రియల్లీ గ్రేట్. నాకు ఇంత డబ్బుంది, ఇంతకంటే నాకు డబ్బొద్దు. ఈ రోజు నుంచి సంపాదన మానేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను నా జీవితంలో నా గోల్స్, నా తాలూకా అభిరుచులు, నా ఇష్టాలు, నా ట్రావెల్ మీద నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైం తరపు మరి చేయలేను. దూర్జటి అనే ఒక కవి, నాకు హ్మ్. తెలుగు బాగా వచ్చింది చెప్పాను కదండీ! హ్మ్. హ్మ్. చిన్నప్పుడు చదువుకున్న భజన చెప్తాను. దీనికి సంబంధించిన భజన చెప్తా. దంతంబుల్ పడనప్పుడే తనువు నందారోడి ఉన్నప్పుడే కురుల్ వెల్ పోనప్పుడే జరాక్రాంతంబు లేనప్పుడే కాంతాసంగము రోయనప్పుడే చింతింపన్ వలె నీ పాదంబుజాలన్ శ్రీకాళహస్తీశ్వర అని ఒక పద్యం ఉంది. ఇది హ్మ్. నేను కరెక్ట్‌గా చెప్పానో తెలీదు గానీ హ్మ్. హ్మ్. తప్పుంటే క్షమించండి. హ్మ్. బట్ దీని అర్థం చెప్తాను ఏంటంటే, మనిషి బాగా దంతంబులు పడనప్పుడే అంటే పళ్ళు ఊడిపోకున్నప్పుడు, కళ్ళు కనబడుతున్నప్పుడు, జుట్టు నలవనప్పుడు, శరీరం అంతా పటుత్వంతో ఉన్నప్పుడు, దృఢంగా భార్య ఉన్నప్పుడు. ఉన్నప్పుడు, హ్మ్. ధనము ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం మొత్తం చూడాలి. చూడాలి. ప్రపంచంలో అన్నీ చెయ్యాలి. చిన్న చిన్న అభిరుచులన్నీ నెరవేర్చుకోవాలని ఆ పద్యం అర్థం. ఓకే. అంటే నా ట్రావెల్ నాకెంత బాగా ఇష్టం చేయాలనుకున్నా, ఉంటే కూడా ఆ ప్రపంచంలో పద్యం ఏదైనా చూడాలి అనుకున్నా నాకెంత ఇష్టం లేకపోతే ఆ పద్యం గుర్తుంటదండి ఇప్పుడు. అవును. హ్మ్. ఎంత బాగుంది చూడండి ఆ పద్యం. అలా అంటే విద్య దీని గురించి ఓ అర్థం పద్యం ఉంది. మనం ఎప్పుడు ఒక వయసులో సరైన ఉన్నప్పుడే టైంలో మంచి ఏదైనా స్ట్రాంగ్‌గా ట్రావెల్ ఉన్నప్పుడే చేయాలనేది చేయాలి. చూడాలి అన్నీ చూడండి. అనుకునేటప్పుడే అన్ని టైంలో కరెక్ట్ మంచి ఇంకా నాకు ఆరోగ్యం పోతాదనే భయం రాకముందు చేసేయాలి. ఓకే. మా ఫాదర్ అండి మంచి యూత్ వయసులో మానసరోవరం వెళ్లారు. ఓకే. మా నాన్నగారు నాకు ఏ విధంగా రోల్ మోడల్ చెప్తా. ఆయన ఎర్లీ రిటైర్మెంట్ చేశారు. హుహు. ఫైర్‌ని ఇంప్లిమెంట్ చేశారు. హ్మ్. చాలా చిన్న వయసులోనే ఆయనకి 50 ఏళ్ల వయసులోనే సంపాదన ఆపేశారు. హ్మ్. పిల్లలందరినీ కావాలని స్ట్రాటజిక్‌గా ఒక్కొక్కరిని ఒక్కొక్కరి దగ్గర పెట్టి ఆయనకి ఏకాంతం కల్పించుకున్నారు. హ్మ్. ఆయన భార్య, మా అమ్మ, మా నాన్న కలిసి చాలా సంవత్సరాల నుంచి ఒక్కళ్ళే బతుకుతున్నారు. ఓకే. అన్ని పుణ్యక్షేత్రాలు చూసారు. మానస సరోవరం వెళ్లారు. అన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసారు. అన్ని హ్మ్. శక్తి పీఠాలు ఇంకా అన్ని రకాలు మంచి యుక్త వయసులో చేశారంటున్నా. ఓకే. సో, మీరు నాతో ఇందాక ఒకటి మాట్లాడేటప్పుడు ఇంత సంపాదించి ఇవన్నీ ఉన్నా సరే, మాకంటే మా పేరెంట్సే ఎక్కువ రిచ్ అని చెప్పారు. యెస్. దాని గురించి ఒకసారి చెప్తారా నాకు? అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి తెలీదండి. ఇప్పుడు నేను మా ఊర్లో ఇల్లు కడుతున్నానండి. హ్మ్. ఇల్లు కడుతుంటే, "అయ్యో! చాలా ఎక్కువ డబ్బు పెట్టి ఇంత ఏజ్‌లో మీ అమ్మ, నాన్నకి ఇల్లు కడుతున్నావా?" అని అందరూ అంటున్నారు. హ్మ్. ఈ ఏజ్‌లో పోనీ హ్మ్. ముందు కట్టామంటే ఓకే. హ్మ్. ఇప్పుడు ఆళ్ళు బాగా ముసలైపోయారు కదా! మెయింటైన్ చేయలేరు. అంత ఖర్చు పెట్టి వాళ్ళు చివరి స్టేజ్‌లో ఇప్పుడు ఇంకొక మాక్సిమం అంటే 10, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటారు కదా! ముసలైపోయారు కదా బాగా. ఆ తర్వాత ఆళ్ళకి తెలీదు కూడా. మెయింటైన్ చేయలేరు. ఏవేవో చెప్తున్నారు కారణాలు. నేనంటాను, మా నాన్నగారు నన్ను, మా పిల్లల్ని మా 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 అమ్మ కోసం అప్పుడు ఎంత బంగారం పెట్టి ఇల్లు కట్టించారో, నేను అంతకంటే తక్కువ బంగారంతో ఇప్పుడు ఇల్లు కడుతున్నాను. సో, మా ఓకే. నాన్నగారి కంటే నేను చీప్‌గా బతుకుతున్నాను. మా నాన్నగారు సోఫా కొంటే, నేను అంతకంటే తక్కువ ఖరీదుతో కొంటున్నాను. మా నాన్నగారు మాకు ఫుడ్ ఏ సీజన్‌కి ఆ సీజన్ ఫ్రూట్ పెట్టారు, బట్టలు కొన్నారు, ఇల్లిచ్చారు, చదివించారు. ఆ చదువు ఏ సంవత్సరంలో ఎంతెంత డబ్బిచ్చారో లెక్కేస్తే, ఇప్పుడు మీరు బంగారం కొంటే అదే డబ్బుతో, అంతకంటే తక్కువ బంగారంతో చేస్తున్నాం అన్ని పనులు. ఓకే. సో, మనకంటే మన తాతలు, మన నాన్నలు వాళ్ళు అందరూ విపరీతమైన రిచ్. వాళ్ళంటారు, "మేము ఎంత పెట్టి కొన్నాంరా? రూ. 5 పెట్టి కొన్నాం, రూ. 10 పెట్టి కొన్నామని." బట్ అప్పుడు ఎంత బంగారం? తులం బంగారం రూపాయో, రూ. 2 అయ్యుంటది. మీకో విషయం తెలుసా? ఫస్ట్‌లో కరెన్సీ ఉన్నప్పుడు నిజంగా వెండితో రూపాయలు తయారు చేసేవారు. హ్మ్. కాయిన్. నిజంగా వెండితో రూపాయి ముద్ర. అంతకుముందు బంగారంతో ముద్రించేవారు. హ్మ్. అంటే అది రూపాయి అని విలువ. నిజంగా రూపాయికి వెండికి అంత విలువ ఉండేది. సో, రాను పోను అది కాగితం ముక్క ఎందుకయిందండి? ఆ! బంగారం ఈ ఒక్క రూపాయికి ఒక రూపాయి వచ్చింది. ఇప్పుడు రూ. 75,000 ఇస్తే తప్ప అదే కాయిన్ రావట్లేదు.
75,000 రెట్లు దాని విలువ పడిపోయింది. మీరు 75,000 జీతం వచ్చిందని పొంగిపోకండి. ఒకప్పుడు ₹1 జీతం అది ఒకటికి. ఎందుకంటే 75,000 బంగారం, తులం బంగారం ఈరోజు. అవునా కదా? సో మీకు తులం బంగారం ఇప్పుడు వస్తుంది, ఒకప్పుడు ఒక వ్యక్తికి ఎప్పుడో వచ్చింది, అది రూపాయి అప్పుడు. సో డబ్బు విలువ పడిపోతుంది అంటున్నా. సో మనకంటే మన ముందు జనరేషన్ ఎప్పుడు బాగా రిచ్ బతికారు. మన పేరెంట్సే రిచ్, వాళ్ళు చేసినవి రిచ్, వాళ్ళు టైం స్పెండ్ చేసింది రిచ్, వాళ్ళు కట్టుకున్న బట్టలు రిచ్. అప్పుడు కల్తీలు లేవు, కల్తీ లేని ఫుడ్ తిన్నారు, కల్తీ లేని బట్టలు కట్టారు, కల్తీ లేని పాలు తాగారు, అన్ని కల్తీ, ఆర్గానిక్ కొనాలంటే అన్ని రకాలుగా రిచ్ అండి వాళ్ళు. అది గుర్తుంచుకొని మనకి రిచ్ అయిన జీన్స్ ఇచ్చారని, మనకి అందం ఇచ్చారని, చదువు ఇచ్చారని, అదే ఆస్తిగా ఇచ్చారని తల్లిదండ్రులను గౌరవించండి అంటున్నా. తల్లిదండ్రులను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఇందుకు, మా నాన్న నన్ను అన్ని చేశారు కానీ, చదివించారు కానీ నాకు ఒక 100 కోట్ల ఆస్తి ఇవ్వలేదు, మా ఫ్రెండ్కి 100 కోట్ల ఆస్తి వచ్చిందంట, అలా ఎప్పుడు కంపేర్ చేయకూడదు. వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వాళ్ళకి ఏ విధంగా వచ్చిందో డబ్బు నీకు తెలుసా? మీ నాన్న నీకు ఏమి ఇచ్చారంటే ఇవి ఇచ్చాడు. నేను అలా ఆలోచించానండి. తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా, వాళ్ళు ఏవో చెప్తారు, వాళ్ళు ఏజ్ అయిపోయే కొద్దీ మనకి ఏవో చెప్తుంటారు, విసిగిస్తారు, నశ ఉంటుంది. దానికి కూడా ఆన్సర్ ఉంది నా దగ్గర. నేను ఈ ప్రపంచంలో ఎవరు భరించలేనంత అల్లరి పెట్టాను చిన్నప్పుడు. నా వల్ల మా అమ్మ మెంటల్ హాస్పిటల్ జాయిన్ అయింది, నా వల్ల మా నాన్న బిజినెస్ ఆఫీసర్, నా వల్ల ఎంతో మంది కాళ్ళ మీద పడి, మా నాన్నగారు ప్రిన్సిపల్ కాళ్ళ మీద పడి చదివించారు. ఇంత అల్లరి పెట్టింది నేను, అందులో సగమైన అల్లరి పెట్టకపోతే ఎలాగంటే నాకు. భగవంతుడు కూడా అమ్మ నాన్న పిల్లల్ని విసిగించి 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 వదులుతారు కదా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అప్పుడు వాళ్ళు నన్ను హాస్టల్లో పెట్టారు. అంటే కావాలనే నేను అల్లరి చేశాను, కావాలని నన్ను తీసి హాస్టల్లో పెట్టారు. చెప్పారు కదా ఇందాక 3 రోజులు ప్రశాంతంగా నిద్రపోయాను నేను, మీ నాన్నగారు అన్నారని. సో అంత అల్లరి చేసి మనం అంత ఇబ్బంది పెట్టినా, మన ఎక్కడో ఎవరికి అమ్మేయకుండా, చెత్తపట్ల పడేయకుండా, ఎవడో వదిలించుకోకుండా కాళ్ళు పట్టుకొని మరి కాలేజ్ చేసి చదివి నేను ఇప్పుడు చిన్న చిన్న విసిగించారని, అది ఇమ్మన్నారని, ఇది ఇమ్మన్నారని, అలా ప్రవర్తిస్తున్నారని, అది చేయట్లేదని, ఇది చేయట్లేదని, ఈ ఏజ్ తగ్గట్టు ప్రవర్తించట్లేదని నువ్వు ఎలా అంటావు బాసు? ఏ విధంగా నువ్వు మీ అమ్మ నన్ను విమర్శిస్తావు అంటున్నా. సో నువ్వు దాటేసావు కదా పడవ, ఇప్పుడు ఆ ఏరు కంపు కొడుతుంది, ఆ పడవ దాటి చండాలంగా ఉంది. ఏరు దాటి పడవ కాల్చడం అంటే పూర్తిగా బతికేసిన తర్వాత అమ్మ నాన్నని వదిలేయడం అన్నది అని నా ఉద్దేశం. మీరేమంటారు? కరెక్ట్, 100%. ఎవరినైనా సరే మిమ్మల్ని అంత కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా భరిస్తున్నారు నన్ను. నాకుంది ఎనర్జీ, చూశారు కదా మీరు ఎలా నేను ఎంత ఎనర్జీ ఇంట్లో. మా అమ్మ నన్ను, మా నాన్న భరిస్తున్నారు. నేను ఎనర్జెటిక్ అయిపోయినా, కోపం అయిపోయినా నా ఎనర్జీని భరిస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు. నేను కూడా భరించాలంటున్నా. వీటన్నిటికీ పరమేశ్వరుడు ఇంకొకటి పెట్టాడు, ఏంటి తెలిసిన? నువ్వు దూరం అవ్వాలంటే ఎక్కువ విసిగించి దూరం అవ్వు, ఎక్కువ ప్రేమించి దూరం అయితే గుండె పగులుతుంది. సో వాళ్ళు నన్ను ఎందుకు విసిగిస్తారు అర్థమైంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కువ బాధపడకూడదని. ఇప్పుడు మా అమ్మ నాన్న ఫస్ట్ మానసికంగా విసిగిస్తారు, ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోతుంది, వాళ్ళతో సేవ చేయించుకుంటారు, అన్ని చేయించుకొని అబ్బా 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 వీళ్ళు చనిపోతే బాగుందని నీకు బయటికి చెప్పలేవు. ఎంతసేపు చూస్తావు, ఎన్ని హాస్పిటల్లో ఉంచుతావు, నీ డబ్బు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా హాస్పిటల్ ఖర్చు పెట్టగలవా? ఎవ్వడు చెప్పడు. ఇవి నేను చెప్తున్నానండి. నేను చెప్తుంది ఏంటంటే, మనిషిని భగవంతుడు ఏదన్నా దూరం చేయాలంటే విసిగించి దూరం చేస్తాడు, ఏదైనా దగ్గర చేయాలంటే ప్రేమతో. నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇంత నిజం ఎవరు చెప్పరు అని చెప్పి, అది తెలియకుండా నాకు అలా వచ్చేసింది. నిజమండి. ఇప్పుడు 1 వీక్ బ్యాక్ ఒక అతనికి ఒంట్లో బాలేదు, ఆయనకి డాక్టర్ చెప్పాడు 1 అవర్లోనూ 2 అవర్లో చనిపోతున్నాడు, అందరికి పిలిచేయండి అని. అతను చనిపోలేదు, అందరు వచ్చేసారు. ఆయన ఎదురుగా నేను చచ్చిపోతున్నానని నువ్వు చెప్తున్నావు, అందరు వచ్చేసి ఆయనకి వినబడినట్టుగా కూడా అనుకుంటున్నారు వీడు ఇంకా చచ్చిపోలేదంటని. సో చచ్చిపోతానని చెప్పారు కదా నాకు, వచ్చేసాను నేను ఆల్రెడీ టికెట్ తీసుకొని. మనిషి జీవితం బతుకున్నప్పుడు ఎంత విలువో, వాడు చనిపోతున్నాడు అని తెలిస్తే అంత హీనం. కాబట్టి బతుకున్నప్పుడు ప్రేమించండి, బతుకున్నప్పుడు చేయమని చెప్పండి, బతుకున్నప్పుడు వాడి ఆశయాలకి వాడు ఏదైనా కోరిక ఉంటే తీర్చండి, చచ్చిపోయిన తర్వాత ఏడకండి. నిజంగా చచ్చిపోతే అమ్మ నాన్న చెప్పితే ఎవడేడు సార్ తెలుసండి? అయ్యో మా అమ్మ ఇది అడిగింది చేయలేదు, అమ్మ మా నాన్న ఇది అడిగి చేయలేదు, నాకు ఇది అడిగారు ఇది చేయలేదు, ఇప్పుడు నేను అని వాడు బాధపడి ఏడుస్తాడు తప్ప, ఒక వ్యక్తి అన్ని రకాలుగా సమకూర్చి నీకు వాళ్ళందరూ ఒక చెట్టు పండుని కన్నది, పండు మళ్ళీ విత్తనం అయ్యి మళ్ళీ చెట్టుని తయారు చేస్తుంది. ఈ చిన్న లాజిక్ ఇది. అమ్మా నాన్న మనకి అన్ని చేర్చి 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 లాస్ట్లో విసిగించారని చెప్పి వదిలేస్తాం. ఎలా వదిలేస్తాం అంటున్నా? వాళ్ళు చిన్న పిల్లలు. ఇప్పుడు మా నాన్నగారు ఎవరైనా ఏడిపించారు అనుకోండి, పని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, మా నాన్నకి 2 year old మా నాన్న, ఆయన చెప్పి పట్టించుకోకండి, నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నాను, నేను చెప్పిన వినండి, మా నాన్న ఎంత ఇవ్వాలి మీకు ఎంత ఇవ్వాలా నేను ఇచ్చేస్తానని చెప్పేవాడిని. అలాగే చేస్తున్నా, ఇల్లు కట్టిస్తున్నారు కదా, సో ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపోండి,
సో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బు రూపాయి వేస్ట్ చేయకూడదు అంటే ఆలోచిస్తారు కదా. అవును. మరి నాకు భగవంతుడు ఈజీగా ఇచ్చాడు డబ్బు, ఆయన కష్టపడినంత పడలే కదా, అంటే మరి నేను కూడా ఇవ్వాలి కదా ఎక్కువ. సో నేను ఎక్కువ టిప్స్ ఇస్తా వాళ్ళని హ్యాపీ చేయడానికి. సో అప్పుడు చెప్తా, ఇప్పుడు నేను ఇచ్చాను కదా, దీంతో మా నాన్నగారిని గౌరవించండి, మా నాన్నగారు తక్కువ ఇస్తే క్షమించండి, ఆయనకి హెల్ప్ చేయండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నా తిరిగి. ఓకే, చాలా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అందరికి రీచ్ అయ్యే విధంగా వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అనేది తెలిసే విధంగా చెప్పారు. చేస్తున్న వాడికి చేయనివ్వట్లేదు అంటున్నా. ఇప్పుడు మా ఊర్లో నేను ఏం చేస్తున్నా సరే అంత అవసరమా, ముసలి అయిపోయారు, ఈ ఏజ్ లో కూడా ఎంత ప్రేమిస్తున్నావా, అన్ని రకాలు వాళ్ళు చక్కగా హ్యాపీగా. మిథునం సినిమాలో చూసారా, అందులో బాలసుబ్రహ్మణ్యం లక్ష్మి గారు బతికినట్టుగా వాళ్ళిద్దరు మట్టుకు వాళ్ళు అన్ని రకాలు చక్కగా వండుకొని పని మనిషిని పెట్టుకొని మంచి ఇంట్లో ఇప్పుడు ఉంటున్నారని. 30 years కి ముసలైపోతున్నారండి. మీరు చూపినా 30 years కి బట్టతల వాళ్ళని, 30 years కి జబ్బులు ఉన్న వాళ్ళని, 30 years కి పైల్స్ కంప్లైంట్, 30 years కి పళ్ళు ఊడిపోయి అంటాడు, 30 years కి ఏదైనా చూసి తట్టుకోలేక జలస్కి కూడా చేస్తారు. చక్కగా మంచిగా ఇలాంటి కొడుకున్నాడు, మంచి చూసుకుంటున్నాడు, వాళ్ళు మినిమం బాగా బతుకుతున్నారు. నేనేం వాళ్ళకి ఎక్కువ అందరికీ జలస్ అయినట్టుగా బతికించట్లే కదా. బేసిక్ నీడ్స్ చక్కగా వాళ్ళకి ఏం కావాలంటే బేసిక్ నీడ్స్ ఇస్తే వాళ్ళు విసిగించినప్పుడు భరించాలి, అదొక్కటే మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. మీ ఇంటర్వ్యూ చాలా మందికి మోటివేషన్ గా ఉంటుంది, చాలా మందికి మీరు చెప్పినవన్నీ కూడా యూజ్ అవుతాయి, అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నాకు పిలవడం, మిమ్మల్ని కలవడం, ఇన్ని విషయాలు నేను చెప్పడం, అందరికీ అది రీచ్ అయితే మన వల్ల ఒక్కరైనా బాగుపడితే అంతకంటే ఏం కావాలండి. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేనేదో శ్రీమంతుడి బిడ్డ అయ్యి నేను అలా వచ్చుంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. సో భగవంతుడు అది కూడా నాకు కావాలని చేశాడేమో, కష్టపట్టి ఫెయిల్ చేసి మంచి ఇబ్బందులు పెట్టి తీసుకొస్తే కదా అదొక ఫీలింగ్. మనం ఫుల్గా ఒక్క పెడుతుంది, అప్పుడు ఏసీ వేస్తే కదా ఫీలింగ్. ఎప్పుడు ఏసీలో ఉన్నవాడికి జబ్బు వస్తుంది. బాగా దాహం వేసి వాటర్ ఇస్తే అప్పుడు వాటర్ వాల్యూ తెలుస్తుంది. అలా ఇచ్చాడేమో నాకు నేను బాగా కష్టపడి సంపాదించుకోలేమో. అది కూడా అంత మన మంచిగానండి, పాజిటివ్ గా ఆలోచిస్తే అంత పాజిటివే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. మీరు అన్నట్లు అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూస్ లో ది బెస్ట్ ఇంటర్వ్యూ అని అయితే నేను అనుకుంటున్నాను. మీ రివ్యూస్ కూడా మీరు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.